ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ మాసంలో అనేక సార్లు దేవుడు భయపడొద్దు అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి దేవుని చిత్తం అనుదినము ఉదయకాల సమయంలో ఏ వాక్యము మీకు అందించాలో దేవుడే నిర్ణయించి మమ్మల్ని సిద్ధపరచి మీ వద్దకు పంపిస్తున్నారని దేవుని సేవకుడిగా నమ్ముతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 3వ అధ్యాయము 6వ వచనము, నేను భయపడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఏ విషయమైనా భయపడి ఉన్నారా? ఒకసారి నోరు తెరిచి మాట చెప్తారా? నేను భయపడను. ఏంటండి ఇంత చిన్నగా చెప్తే ఎలాగా? గట్టిగా చెప్పండి ఒకసారి, నేను భయపడను. మరొకసారి చెప్పండి గట్టిగా, నేను భయపడను. ఇప్పుడు ఆమెన్ చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేని గురించి భయపడుతున్నారు? ఆరోగ్యాన్ని గురించి భయపడుతున్నారా? అనారోగ్య సమస్యల గురించి భయపడుతున్నారా? ఆర్థిక సమస్యల గురించి భయపడుతున్నారా? శత్రువులు ఎక్కువైపోతున్నారని భయపడుతున్నారా? చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతున్నారా? ఏ కార్యాన్ని చూసి కూడా మీరు భయపడొద్దండి. భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి, 10,000 మంది దండ ఎత్తి నా మీదికి వచ్చి మోహరించినను, 10,000 మంది నన్ను చుట్టుముట్టినను, 10,000 మంది నాకు విరోధంగా నిలబడినను, నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? నాతో ఉన్నటువంటి దేవుడు నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి, నన్ను తప్పించడానికి, నా పక్షమున యుద్ధము చేయడానికి సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ ప్రతి సమస్యల నుండి మిమ్మల్ని విడిపించడానికి, అంత మాత్రమే కాదు మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మనము అనుదినము సేవిస్తున్న దేవుడు సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి. మరొకసారి చివరికి ఈ మాట నాతో పాటు చెప్తారా? నేను భయపడను. ఏ సమస్య అయి ఉన్నా కూడా భయపడొద్దండి. ప్రభు అద్భుతంగా సహాయం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు ప్రభు. ఈ దినం మాతోను మా ప్రియులతోను మీ సన్నిధి మీ కాపుదలను తోడుగా ఉంచి వారిలో ఉన్న ప్రతి భయమును తొలగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.